హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్త వ్లాగ్స్. ఎట్లున్నారు? నేను మస్తు ఉన్నా. మీరు కూడా అందరు మంచిగా అనుకుంటున్నా. అందరు బాగుండాలి కూడా. ఏంటంటే ముచ్చట ఏంటంటే ఇన్ని రోజులు మా పిల్లలు జర ఊరిపోయిండే. వాళ్ళు ఊరిపోయిన కడికించి వీడియోలు ఏమి అప్లోడ్ చేయలేదు. ఇక వాళ్ళు లేకపోతే నాకు వీడియో చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు మా పిల్లలు తీసుకొచ్చిన ఈరోజు నుంచి మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. ఇక మళ్ళీ ఏంటంటే ఇక బైక్ పని కూడా ఆల్మోస్ట్ కొంచెం ఏమేం చేసినా చూపిస్తాయి ఈ వీడియోలో. అప్పటి నుంచి ఏం షూట్ చేయాలి నేను, అంటే పిల్లలు లేరని షూట్ చేయాలని వర్క్ కూడా ఈరోజు అయిపోయింది. ఎట్లా చూపిస్తే ఈ పిల్లల్ని తీసుకొచ్చినా అట్లనే ఈ వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ అయింది కూడా చూపిస్తా ఏమేం చేసినామని బాయ్. ఇక్కడ ఇక ఊరాలు తీసుడు అయిపోయింది అన్నట్టు. ఇక ఊరాలు తీసి పెట్టినాము. ఇది ఇక ఆల్మోస్ట్ అన్ని మరలు అయిపోయిన ఊరాలు, అన్ని ఊరాలు తీసి పిచ్చేసినాం. అయిపోయింది, తీసినాం, ఊరాలు పెట్టినాం. అన్నీ నాయన పెట్టిన ఊరాలు, ఒక్కటే నేను పెట్టిన పైన మేడ ఒకటే. అక్కడ కనిపిస్తున్నాయి. ఈ ఆయిల్ చెట్లు కూడా అన్ని పెద్దగా ఉండే, అన్నీ నరికేసినాం. అంతా వేసా బాట అక్కడ పశువులు కూడా వేసేసినాం అన్నట్టు. అదంతా మంచిగా ఏంది చేసారా. ఇంకొక 1 వీక్ అయితే నాటేస్తాం అన్నట్టు. ఇక నెక్స్ట్ వీక్ అయితే నాటేయాలి. మరి చూడాలి ఎట్లయితే సినిమా. ఇక వాటర్ పెట్టండి, ఎంతమందికి వాటర్ లేకుండా పొద్దున ఇక మా పొలం పక్కుంటే ఆయన పెట్టుకుండే. అది అయిపోయినాకే మళ్ళీ మేము వాటర్ పెట్టినాం అన్నట్టు. ఇగో ఇంతమందికి బొరువు వేసే ప్రెజర్కి ఎట్లయింది ఆడ అంతా. మొత్తం వరాలంతా అయిపోయినాయి. ఈ జర వరాలు కూడా గట్టి పడ్డాయి అనుకో, నాటేసి ఉంటుంది. ఇక బాట సాపు చేసినప్పుడు అన్నీ వెళ్ళిన చెట్టు కొమ్మలన్నీ ఏం చేసినా ఇక్కడ వేసిండే. వేసిపోదా ఇక పొద్దునే గాల పెట్టిన. పొద్దున వీడియో తీయలేదు, కాబట్టి ఇప్పుడు షూట్ చేస్తున్నా. అదంతా గాల పెట్టిన. ఇక చూపిస్తే ఏడేడ గాల పెట్టిన అనేది. ఇక్కడ వేసిండి అంతా. ఇక్కడ అండ్ వచ్చేసి ఇంకొక దాని ఉంటుంది. ఇక్కడ సైడు నాయ టవాలు వేసింది అక్కడ అమ్మగారు పెట్టి. మిగతాదంతా బ్యాలెన్స్ సైడ్ ఉండే, మొత్తం గాల పెట్టేసిన. చూడరే ఎంత ఓపెన్ ప్లేస్ అయింది. ఇదన్నీ చెట్లే ఉండే, అన్నీ ముళ్ళ చెట్లు అన్నీ లంబడి చెట్లు కూడా అంత ఉండే. ఎట్లా మనం ఇక్కడ 6 months ఉండాలి కదా, రెగ్యులర్గా రావాలి పోవాలి కదా. ఇప్పుడు ఎంత మంచి ఓపెన్ ప్లేస్ అని చూసారు. ఇక ఇంకా కొన్ని మొద్దులు ఉన్నాయి. నాటేస్తే ట్రాక్టర్ వస్తుంది కదా, ఒక మలకి ఇట్లా దునిపించేసి. ఇక పత్తి గుత్తుల పువ్వు చెట్లు అంటే ఐడియా ఉండొచ్చు మీకు. అదే మనకి ఎట్లా అంటే బంతిపూల టైప్ ఉంటుంది, బంతిపూలు సారీ గునుపూల టైప్ ఉంటుంది చూసినాం. ఆ చెట్లు పెడదామని మనం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది, నీట్గా ఉన్నట్టు ఉంటుంది, అది చేసుకున్నట్టు ఉంటుంది అని ఆ ప్లాన్ చేసిన అన్నట్టు. ఇది డౌట్ రావచ్చు మీకు, ఈ లేని వరన్నరికి మీరుకి వేసిరా అనమాట. ఇక్కడ కనిపిస్తుందా బాయ్, అక్కడికి ఏం గ్యాప్ చూసిన. ఇదంతా వరద ఈ బాయిలకు వస్తుంది అన్నట్టు. బాయిలకు వచ్చిన వరద ఏమవుతుంది, మళ్ళీ పొలంలో పడుతుంది. పొలంలో పడదని ఏం చేసినాం, డైరెక్ట్లో మట్టి వేసినాము. అప్పుడు ఏమవుతుందంటే అక్కడికించి ముందుకించి కాస్త కనిపిస్తుంది ఆ కంకర కుప్ప అక్కడికి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ పర్పస్ కోసము ఇదంతా ఇట్లా వేసాం అన్నట్టు. ఊరికే మళ్ళీ పొలంలోకి వచ్చి పొలం ఖరాబ్ కాగానే అంతా కొట్టుకోడు, ఎంత వాళ్ళు పెట్టుకుంటారు అని అట్లా. ఇక్కడ కనిపిస్తుంది ఆ మోరి. ఈ మోరి ఏంటంటే ముచ్చట మోరి గురించి ఏం చెప్తున్నానంటే, ఈ మోరు వేసినప్పుడు మా మట్టి కనిపిస్తుంది. మా పొలంలోకి బాట వేసారు. వీళ్ళు బాట వేసినప్పుడు ఏం చేయాలి, తర్వాత క్లోజ్ చేయాలి ఈ బాటనన్న. వీళ్ళు బాట క్లోజ్ చేసారు, కానీ ఇగో వీళ్ళు వేసినవి అంతా కంకర కనిపిస్తున్నారు. రాళ్ళు కంకర ఇసుక అంతా అందులో మిక్సప్ అయిపోయి ఉండే. ఇక మా పొలంలోకి ఇబ్బంది అవుతుందని మేము ఏం చేసినాండి, ఇక నాయన పొద్దున నేను ఇక ఊరికి మా పిల్లల్ని తీసుకురానికి పోయినప్పుడు ఇక జేసీబీ తీపించిన అన్నాడు. ఇక అంతా తీసిదా ఎన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి ఆయన అక్కడికి చూడండి. ఇక మరి అది కాక ఇక ఇక్కడ చూడండి. ఇక ఈ మట్టి అంతా తీయంగా కూడా ఇక ఈ మట్టిలో కూడా అట్లా ఉంటుంది అన్నాడే. నేను పని చేసుకున్నప్పుడు ఒక పొలంలోకి అది వాడుకున్నాం అన్నప్పుడు చక్కగా చేసిపోవాలి. అప్పుడు చేయమని చెప్పినప్పుడు ఏంటంటే ఇంక వర్క్ అయిపోలే చేసిపోతామని చెప్పారు. లాస్ట్కి అది అయిపోయినప్పుడు దొబ్బేసిరుగా, ఎవరిని అడగకుండా అయిపోయింది. లాస్ట్కి మాది మేము చేయించుకోవాల్సి వచ్చింది. చూడరు ఇక ఎన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇళ్ళనే డాంబర్ది వాళ్ళ కంకర బెందడి ఉన్నాయి, అన్నీ ఇళ్ళనే సన్న కంకర దొడ్డు కంకర అన్నట్టు. ఇదంతా మేము ఫస్ట్ జర దునిపించినప్పుడు సెట్ అవుతుంది అనుకున్నాం, కానీ సెట్ కావాలి. అందుకే నాయన ఇదంతా తీపిచ్చిండు పొద్దున. ఏ చింటూ బాయ్ క్యాకర్రా రే జీ జల్దీ అటు అటు చెట్టు నన్ను దెబ్బతా నోడు. ఈ చెట్లు ఉన్నాయి ఆయిల్ చెట్లు వచ్చేసి
ఇక ఆలు చెట్లు ఏంది అన్నట్టు ఇక ఎక్కువ ఉండొద్దు అన్నాడు, అట్లా పైకి ఉన్నాయి అట్లుంటే నాయన నీడు ఉంటే సెట్ కాదన్నాడు. అందుకేం చేసినాం మేము నరికేసినాము. అట్లనే వెళ్ళాకు ఇడికించి అట్నే మా ఊర్లో జర పశువులు ఎక్కువ ఉన్నట్టు అవి కూడా మా పొలంలో కోద్దని ఇడ వేసేసినాం. ఇక అన్నీ చూడండి, ఇది మనదే పొలము, ఈ పొలంలోకి ఎవరు రావద్దని వేసినాం. ఈ కుక్కలతో బాధ, ఈ ఊరాలు పెట్టినా కొద్ది దొక్కుతా ఉండే. ఇప్పుడు 4 సార్లు పెట్టిండు ఆయన కూడా. చూడరు ఇక మొత్తం అదికేసినాక ఎంత మంచిగా అయిపోయింది ఈ పొలం. ఆమెకి ఇయ్యి, ఆమెనే వేస్తుంది వాళ్ళు ఏడుస్తారు లేకపోతే ఇచ్చిరి అట్లా. వెరీ గుడ్, మంచిగా రా. ఆ చెప్పులు ఇప్పే, అది చెప్పులు ఇప్పే, చెప్పులు పక్క కట్టు, చెప్పులు ఇప్పేసాటు. వెరీ గుడ్, మెల్లగా మెల్లగా నువ్వే. ఏమైంది డాడీ అట్టెందుకు ఉరికొస్తున్నాడు డాడీ? ఏమైంది ఏమైంది ఏడికి వస్తున్నారు మీరు? మరి గట్ల ఉరికొస్తారు ఎందుకురా? నేనేం దుబాయ్ పోయినా అనుకుంటున్నా, ఇట్లా నేను బాయ్ కాడికి పోయేస్తున్నా. ఏడు మట్టి ఏడుందిరా మట్టి? పైపు కడిగిరా, అది కడిగిరా. వెరీ గుడ్, మీరు మంచి వాళ్ళు, రైట్, మంచి పని చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అట్లా పెట్టద్దు మళ్ళీ, నువ్వు చేతులు అట్లా మళ్ళీ అనొద్దు కాలుతో. ఇంట్లో పెట్టి పాద్ది వద్దిగా, మనము ఆడుకోవద్దు ఇప్పుడు. కొనొద్దు, ఇంట్లో పెట్టుకున్నాం కొద్దిగా నోడు, ఇంట్లో పెట్టి లగ్గం చేస్తాం మరి ఇప్పుడు ఇద్దరిది. మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పాలా? చెప్పాలా మీ డాడీకి ఫోన్ చేసి? చెప్పాలి కదా. ఎవరు ఉన్నారు? చెప్పింది అక్క, డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చింది అని. మరి ఏం చేసిరు? అయ్యో, 50-50 వేసుకురా. ఇది సూపర్ మార్కెట్ కాదు, ఎంసిపల్లి మార్కెట్ అంటారు. ఎన్ని రోజులు ఈ మార్కెట్ రాక? చాలా రోజులు అవుతుంది మనం రాక ఇడికి, చాలా రోజులు అవుతుంది. అన్ని పనులు అవుతాయి కదా. చూస్తున్నా ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్, ఇక్కడ చూద్దాం అక్కడ బా. ఏం కొంటావు ఇక్కడ? మమ్మల్ని కొన్నావా? అదే అదే నవ్వుతాడేమో, అడిగిందారా? దీచికాడు ఏం చేస్తున్నాడు? దీచికాడు దొంగ ఎలా వేస్తున్నా? ఏమో దొరకలేదు. టమాటా కేజీ అయ్యా ఏమైనా తీసుకున్నట్టు ఇప్పుడు టమాటా, బీరకాయ, దొండకాయ 3 ఐటమ్స్ ఇన్ని అయిపోయినాయి మనకు. పడుతావు రే దీక్షయ.
దెబ్బలు పడేసి అట్లా అన్నీ ఏడుకొని ఎంచిపల్లి మార్కెట్లో మనకు అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అన్నట్టు తీసుకోవచ్చు. అన్నీ వర్తబుల్ రేట్సే. నల్లకాయలే అక్కడ ఒకతానే కనిపించింది. మరి వీడంతా వైట్ కాయలు ఉన్నాయి కదా. ఇక్కడ చూద్దాం పా, ఇంకా 2-3 ఎకరాలు ఉన్నాయి. ఏడు కాదు పచ్చకూరనా? రెండు ఒకటే కదా. బంగాళాదుంప ఏంటి? నేనేందేనా? నేను తింటా. ముట్టులు మా తింటాం మనం. వెజిటేరియన్ చికెన్ బిర్యానీ అన్నట్టు అవి. 20 రూపాయలా? చిన్న తీసుకో. వాటర్లో వేసి ఉబ్బుతాయి అవి. చిన్న బట్ చిన్న వాటి కోసం దాన్ని బీర్చి చేసి మరీ కొనుక్కుంటాను నేనైతే. పిల్లలు ఎగ్జిట్ అయిపోతాం కదా. అడుగుతే ఇక్కడ అడుగులేడు. అక్కడ లాస్ట్లో ఏమైనా ఉంటుంది చూద్దాం. అడుగు ఇక్కడ బాగానే ఉంది. ఇక ఆద్య చేపలాగా భర్త అయితే తీసుకో. చేపలాగా చీచినవా? చేప రేట్లనే అగా వీళ్ళే సాగు చేస్తారు అన్నట్టుకుంటే మంచిగా ఉంది ఆఫర్ ఒకటి. ఇక్కడ మంచిగా ఉంది. వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చుడు. వాళ్ళు దిగుతాను. స్వీట్ కానా మనకి ఎట్లా తామే ఎక్కువ రాదా? డిమాండ్ అయిపోయింది బాబా వీళ్ళది కూడా. ఆద్య కొడుతున్నావు అన్ననే? కొట్టవద్దు. దీక్ష అయిపోయింది తీసుకున్నాం ఏమనకు నువ్వు సన్నా. ఈ స్వీట్ కాను ప్లస్ అవి కూరగాయలు కూడా అయిపోయింది. ఇక ఐస్ క్రీమ్ వచ్చాం చిన్నగా. ఇక వద్దు ఇప్పుడు ప్రస్తుతం అనువైతే అది తిన్నాక తినిపిస్తాను నీకు. అని నువ్వు అది తీసుకో. మరి ఎవరు తింటారా? మనం ఏం తింటాం ఇప్పుడు రూపాయలు మన ఐస్ క్రీమ్ తింటాం. పండుగ వల్ల ఆద్య ఐస్ క్రీమ్ కింద పడుతుంది. ఇక మార్కెట్కి వచ్చినందుకు స్వీట్ కాను దీని చక్కెర అటుపన్న సమయం అంటారా అడిపోయి నాకు అంత గుర్తులేదు. మా బ్యాగ్ ఉంటుంది. అమ్మ వస్తుంది ఆకు. ఇక ఇవి మన కూరగాయలు అన్నట్టు మెటీరియల్ మొత్తం వెళ్ళి ఉన్నాయి. ఇంటికి నాకు చూపిస్తే ఏమైనా తీసుకున్నాం అన్నట్టు మొత్తం. మీరు ఏం చేస్తాం ఇక తిన్నది ఇక బతుకురు నా పేరు చెప్పుకొని. ఏంటిది అది అద్యా? తింటుంది దెబ్బ తిను కారుతుంది చేతి మీద. చేతి నాకు ఎట్ట తింటుందా? అయ్యో మొత్తం అంటించుకుంటుంది. తిందా తిను.
మీ అమ్మ కూడా మీతో పాటు బుడపిల్ల అయిందిరా. ఏంటి వర్తే తినొస్తే ఏం కాదు. వచ్చినందుకు వర్త ఇంకేమైనా ఉన్నాయి? అయిపోయినాయి షాపింగ్, ఇంకేమైనా అయిపోయిందా? తీసుకున్నావా స్వీట్ కార్న్ కుల్ఫీ? తినరా దీక్షిత్, నేను నడుస్తలేదు. మీ అమ్మది అయిపోయింది. నెక్స్ట్ సండేనే వద్దాం అనుకున్నాను. ఒకవేళ బుధవారం పోయినప్పుడు ముందే అడ్మిట్ బిస్కెట్ అయితే ఎందుకు అది కూడా పానం పెట్టుకొని డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీద పానం పెట్టుకొని డెలివరీ చేసుకోవాల్సి వస్తుంది. ఏముంది ఇంటిలో ఆయనకి తినొచ్చు. ఐస్ క్రీమ్ ఏదైనా ఇస్తారు అవి ఒక నెల అలా తినొచ్చుగా. తినొద్దు ఇక మొత్తానికే పర్మనెంట్. మంత్స్ దాకా అయితే 5 months దాకా అయితే నీకు అన్ని ఉరిచి కూడా తినొచ్చు. అయితే మేము ఇక అసలు ఈ ఐడియా నాకు ఇన్ని రోజులు తాటే రాలేదే. చూపిస్తాం ఇప్పుడు సుక్కలు. ఇక మేము నువ్వు తినండి అన్నీ తెచ్చుకొని తింటాం. మంచి వానకాలం చలికాలం ఈ సర్వసలు తింటే పిల్లలకి సపరేట్ అని తినడం. దీక్షిత్ అని నడుస్తూనే లేదు. దెబ్బ దెబ్బ తిన్నురా అదే పోదాము. కారుతుంది బి. అయ్యో ఉరుకురా 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 ఉరుకురా. అమ్మ బాగా వద్దని ఈడ అయితే మంచిగా అంటున్నాడు. మీ ఇక్కడ అది రోడ్ మీద కుక్తే తన ఎప్పుడు ఉరుకుతాడు. వద్దు బాగా ఇన్న పెట్టుకోరు అని కలిగింది. అట్లా అట్లుంటే దీక్షిత్ అని మీద నమ్మకం. ఉరుకురా వెళ్ళా వెళ్ళా వెళ్ళేయాలి అట్లా. మీరు ఆడు ఆడతా ఆడతా పాప నీతో ఎంజాయ్ ఆడుతుంది. కానీ కొడుకు సుపుత్ర రత్నం అట్లా కాదు వంటి దమ్ము. ఏమైంది? కట్టెలు గుచ్చుకోపోతే రే బాల్ వాలిపోతే దీక్ష. కట్టెలు గుచ్చుకోపోతే దగ్గర నువ్వే జరుగు. ఎంతమే చాంద్రం వచ్చిన అవుతాడు. నీకున్న సైకిల్ నువ్వెందుకు ఖరాబ్ వేసుకున్నావు మరి? మరి నీకు కొన్నప్పుడు నీ కూడా కొత్త సైకిల్ అది నువ్వు ఖరాబ్ చేసినావు. అందుకే బయట పక్కన పెట్టినావు.